తల్లి పిలుపులకు సమాధానంగా అన్నమయ్య స్వామివారిని దర్శించుకొని వచ్చిన భక్తులందరినీ వరాహస్వామి వారి గుడి దగ్గర కూర్చుండజేసి చెప్తున్నట్టు, స్వామి దర్శించుకున్నారా? కోరితే వరాలు ఇచ్చేవాడు కాదు దేవుడు, కోరకుండానే వరాలు ఇస్తాడు. స్వామి నామం చేయండి, గోవిందా అనండి. గోవిందా అన్న వెంటనే కోటి కోరికలు తీరుస్తాడు కొండలరాయుడు. స్వామిని ప్రార్థన చేయండి అని వాళ్ళందరూ పిలిచి చెప్తున్నాడట. కొండలలో నెలకొన్న రాయుడు వాడు, కొండలంత వరములు చూపెడువాడు, కొండలలో నెలకొన్న రాయుడు వాడు. వరములెల్లా ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన గురువరది నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చిన దొమ్ములు చేసిన ఎత్తి తొండమాంటి కురవతి రమ్మన్న తోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నా బిడ్డ కంఠమే, ఆ మధుర కంఠం నా బిడ్డది. ఆ గోవింద నామస్మరణ చేసేవాడు నా బిడ్డే. నాయన అన్నాని వచ్చి గట్టిగా పట్టుకుందిట తల్లి. ఇంటికి రారా, పెళ్లి చేసుకోరా, నా కళ్ళ ఎదురుగా ఉండరా. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాను కదా, రా దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుని వచ్చారు. ఇంటికి రారా. అమ్మా నీకు నమస్కారం, నా స్వామిని వదిలి రాను. వివాహం హరిభజనకు ఆటంకం తల్లి, నా మాట విను. తల్లి రమ్మంటోంది, బిడ్డ రానంటున్నాడు. తల్లి రమ్మంటోంది, బిడ్డ ఇంటికి రానంటున్నాడు. స్వామి నువ్వు రమ్మన్నావు, వచ్చాను. నీదే భారమయ్యా అని ఆ భారం ఆయన మీదే వేసింది. అప్పుడు ఆ రోజు రాత్రి ఆయన అన్నమయ్యకు స్వప్నంలో దర్శనమిచ్చి, నీ తల్లిదండ్రుల మాట విను, ఇంటికి వెళ్ళు, వివాహం చేసుకో, గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించు, నన్ను మర్చిపోకు, నేను ఇద్దరిని కట్టుకున్నా, నువ్వు కూడా ఇద్దరిని కట్టుకో అని చెప్పాట. తెల్లవారింది. ఏనాయనా వస్తావా? జగజ్జనకుని ఆజ్ఞ కూడా అయిందమ్మా, పద అని చెప్పి ఆనందంగా తాళ్లపాక గ్రామానికి వచ్చారు. నిజమే, స్వామి మాటే వేదవాక్కు అన్నట్లుగా ఇద్దరు భార్యలు అన్నమాచార్యుల వారికి, తిరుమలమ్మ అక్కలమ్మ చక్కని సుగుణవతులనిచ్చి వివాహం జరిపించారు. జయంతిరా రమణ గోవింద. వివాహానంతరం భార్యలతో కలిసి పుణ్యక్షేత్రాన్ని దర్శించారు అన్నమాచార్యుల. ముందుగా అహోబిలం చేరుకొని ఆదివన్ శఠకోపయతులకడ 12 ఏళ్ళు శుశ్రూష చేసి ఆగమ శాస్త్రాలు నేర్చుకున్నారు. అక్కడ ఉండగానే రామాయణం ఎన్నోసార్లు చదివేవారట. గురువుగారు చెప్తుంటే వినేవారట. అందుకని ద్విపద రామాయణాన్ని అహోబిలంలోనే రాశారు అన్నమాచార్యుల వారు. రామాయణం మొత్తం ఒకే కీర్తనలో వచ్చేలాగా ఎన్నో సంకీర్తనలు రాశారు. అక్కడ నుండి కదిరి నృసింహ దర్శించుకున్నారు, శ్రీరంగం రంగనాథ స్వామిని, కడప వెంకటేశ్వరుణ్ణి, నందలూరు చొక్కనాథ స్వామి, సౌమ్యనాథ స్వామి, ఒంటిమిట్ట రఘురాముడు, నారాయణవనం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం తదితర పుణ్యక్షేత్రాలు దర్శించారు ఆచార్యుల వారు. దేవదేవుని దివ్యానుగ్రహం చేత వశ్యవాక్కు స్వాధీనమైంది. అన్నమాచార్యుల వారి కీర్తనలు వింటుంటే సర్వ రోగాలు పోతున్నాయట. భూత ప్రేత పిశాచాల దగ్గర రావడం లేదట. అంత మహిమాన్వితమైన కీర్తనలవి, వెంకటేశ్వరుని దివ్య మంత్రాలు. వీటి గురించి, కీర్తనల శక్తిని గురించి, అన్నమయ్యలో ఉన్న స్వామి భక్తి గురించి, వైష్ణవ వ్యాప్తిని గురించి తెలుసుకున్న అనంతపురం జిల్లా పెనుకొండ దండనాథుడు సాళు నరసింగుడు అన్నమాచార్యుల వారిని ప్రార్థించి పెనుకొండకు తీసుకుని వచ్చి గురువుగా భావించి ఆయన ఆశీస్సులతో పెనుకొండకు ప్రభువై ఒక రోజున వివిధ దేశాధీశుల్ని సభకు పిలిపించి
ఆ నిండు సభలో అన్నమాచార్యుల వారిని పిలిచి హరి సంకీర్తనాచార్యుల మీరు స్వామివారిపై రచించిన కీర్తనలు కాదు, వెంకటేశ్వర దివ్యమంత్రాలు. ఈ సభలో ఉభయ దేవేరుల సమేత శ్రీనివాస ప్రభువు మహిమను, ఆయన రూపాన్ని తెలిపే ఓ చక్కని కీర్తన గానం చేసి మా జన్మ ధన్యం చేయండి అని అర్థించాడు. స్వామిని ప్రార్థించడం కన్నా ఇంతకు మించి ఆనందం లేదు. అన్నమాచార్యుల వారికి తంబురా తాళాలు తీసుకున్నారు, కనులు మూసుకున్నారు. ఒక్కసారి అద్భుతమైన స్వామివారి రూపం కనిపించింది. ఉభయ దేవేరులతో ఉన్నారు స్వామివారు. జగడపు చన్నబుల్ల సగినల్ల మంతపు జాదర, జగడపు చన్నబుల్ల సగినల్ల మంతపు జాదర, జగడపు చన్నబుల్ల మొల్లలు తురుములు ముడిచిన బరువు మొల్లపు సదసపు ముడి మొల్లలు తురుములు ముడిచిన బరువు మొల్లపు సదసపు ముడి పెముల జల్లన బొప్పొడి జాగపతిపై చలేరతి బల్లు జాగర, జగడపు తన్నవుల సగినల మంటపు జాగర, జగడపు తన్నవుల కప్పు కూటమి వెనగటి దమట పంకపు బూదల పరిమళము, బెంకపు కూటమి వెనగటి దమట పంకపు బూదల పరిమళము, వెంకటపతిపై వెలదులు నిచేరు సంకుమదంబుల జాగర, వెంకటపతిపై వెలదులు నిచేరు సంకుమదంబుల జాగర, జగడపు జన్నబుల సగినల మంటపు జాగర, జగడపు జన్నబుల జాగర, జగడపు జన్నబుల జగడపు జన్నబుల జగడపు జన్నబుల జాగర. ఆహా, అద్భుతం. అన్నమాచార్య శభాష్. మరొక కీర్తన శృంగార సంకీర్తన గానం చేయండి. అప్పుడు అన్నమాచార్యుల వారు ఏమొకో చిగురుట ధరమున ఎడనెడన కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అన్నారు. మరొక్కసారి ఇదే కీర్తన అయ్యా ఆచార్య, మరొక్కసారి ఇదే కీర్తన, పరిపరి విధాలు ఇదే కీర్తన పాడించుకొని ఆ రాజు అనే దురహంకారంతో నా మీద కూడా ఒక్క కీర్తన రాసి గానం చేయవయ్యా అని అడిగాడు. హరిహరి అనుకున్నాడు ఈ భక్తుడు. హరిని కీర్తించే ఈ నాలుగుతో నరుని కీర్తించాం. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా ఈ ఘన సన్మానాలు పట్టుచాలు నాకెందుకయ్యా? సాల్వ నరసింగ, వెంకటేశ్వరుని ఆస్థానంలో ఉండదగిన నేను నీ ఆస్థానాన్ని కాంక్షించడం నాది పొరపాటు. హరిని నమ్ము, హరిభక్తులను కించపరచకు అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇంత సభలో నా మాటను ధిక్కరించాడని ఆవేశం కలిగింది ఈ రాజుకి. ధిక్కారమా అనుకున్నాడు. అవక్కర విక్రమ పరాక్రమక్రమున్నైన నన్నా ఎదిరించేది భక్తుడు. 3 రాయల గంటలనే సంఖ్యలు వేసి చెరసాలలో వేయండి. రాజాజ్ఞ కదండి. సేవకులు వచ్చి అన్నమయ్యకు సంఖ్యలు వేసి చెరసాలలో వేశారు. అప్పుడు కూడా నవ్వుకుంటున్నట్టు ఆయన నామం చేస్తూ, హరినామమే ఎక్కడు ఆనందకరము మరుగవో. స్వామి వెంకటేశ, నీ భక్తులు బాధపడుతుంటే నీకు వేడుకగా ఉందా అని అడిగా. నీ దాసుల భంగములు నీవు చూతువా అన్న వెంటనే ఈ సంఖ్యలు పెళ్ళుమని తెగబడ్డాయట. ఈ విషయం వెళ్ళి సేవకులు చెప్పారు రాజుకు. వడివడిగా వచ్చేసాడు సాలూరు సింగుడు. ఏమిటిది అన్నమాచార్య? పాటలు పాడడం రాయడమే కాకుండా మాయలు మంత్రాలు తెలుసా నీకు? ఎవరు దిక్కు అని అడిగాడు. ఆకటి వేళలు అలుపైన వేళలు తేకువ హరినామమే దిక్కు,
సంఖ్యల పెట్టిన వేళ, చంపబిలిచిన వేళ, అంకిలిగా అప్పుల వారాగిన వేళ, వెంకటేశునామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెరగు. ఎవరు దిక్కేవుటయ్యా? ఎల్ల జగములకు దిక్కు ఎవరో ఆ ఏడుకొండల వెంకటనాథుడే నాకు దిక్కాలి. అప్పుడు అహంకారమనే ఆ చీకటి నుండి బయటకు వచ్చేశాడు రాజు. అన్నమాచార్యులు వారి పాదాల మీద పడ్డాడు. నన్ను మన్నించండి అన్నాడు. ఈ రాజ్యాన్ని నాకెందుకయ్యా ఈ రాజ్యం? హరిని నమ్ము, హరి భక్తులను కించపరచకు. ఏ పురాణములో ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నాడును అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు. ఆ మార్గ మధ్యంలోనే అది 15వ శతాబ్దం. మత కల్లోలాలు చెలరేగుతున్నాయి. మహమ్మదీవులు మన దేవాలయాల్ని పడగొట్టి అరాచకం సృష్టిస్తున్న సమయం అది. అటువంటి సమయంలో తోటి భక్తులతో మార్గమధ్యంలో ఒక ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆ రాత్రి నిద్ర చేశాడు ఈ భక్తుడు. ఎక్కడి నుండో వచ్చారు అర్ధరాత్రి. దుర్మార్గులు ఆ గుడిని నేలమట్టం చేసి యాత్ర దగ్గర ఉన్న మూటాముళ్ళ తీసుకెళ్ళిపోయారు. తెల్లవారిని ఒక్కసారి ఉలికిపడ్డాడు అన్నమాచార్యులు వారు. ఈ భక్తుడు తాను ప్రతినిత్యం కొలిచి ఆరాధించే స్వామివారి విగ్రహాలు లేవు దగ్గర. నిలువెత్తు విగ్రహం, ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపించిందట కూలిన గోడల మధ్య గర్భగుడిలో. స్వామి నీది భక్త హృదయం కదా ఆంజనేయ, ఇందిరారమణు తెచ్చి ఇయ్యరో మాకెటువలే పొందితని పూజింప పొద్దాయని పొడు. ఇందిరారమణు తెచ్చి నా స్వామిని తీసుకొచ్చి అయ్యా. స్వామి ఆంజనేయ, ఇలా జరుగుతుందనా? నీ రాముణ్ణి హృదయంలో పెట్టుకుని నా స్వామిని తీసుకొచ్చి